హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన తెలంగాణ అస్తిత్వ వేదిక ఆవిర్భావ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సీనియర్ జర్నలిస్ట్ వెంకట్ నారాయణ. విశిష్ట అతిథిగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంట చక్రపాణి హాజరయ్యారు. తెలంగాణ వచ్చిన 12 ఏళ్ల తర్వాత కూడా ఇంకా వలసవాదుల ఆధిపత్యం కొనసాగుతుందని జర్నలిస్ట్ వెంకట్ నారాయణ తెలిపారు. తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు అసందర్భ వ్యాఖ్యలు సరికాదన్నారు మేధావులు. తల్లిరో ననుగన్న పల్లె సక్కన్ని తల్లి నా పల్లె. తెలంగాణ వచ్చినాక రాకముందు ఇట్లే పాడినాం, తెలంగాణ వచ్చినాక మళ్ళీ వాడుతున్నాం, ఇంకా వాడుతున్నాం. అస్తిత్వం అంటేనే నిరంతర గానం. అది ఎప్పుడు ఆగిపోదు. అస్తిత్వాన్ని నువ్వు అధికారంలో ఉన్నా చెప్పాలి, ప్రతిపక్షంలోనే చెప్పాలి, లేదా అసలు ఎక్కడ ఉండకుండా పోయినా కూడా చెప్పాలి. ఎక్కడున్నా సరే నువ్వు మాట్లాడుతుండడం అనేది, చర్చిస్తూ ఉండడం అనేది, నిరసన వ్యక్తం చేయడం అనేటువంటిది, ప్రశ్నించడం అనేటువంటిది నువ్వు బతుకున్నావన్న దానికి సూచన అని అంటాడు ఆల్బర్ట్ కాము. రెబల్ అనేటువంటి నవల రాసినప్పుడు అట్లా నువ్వు ప్రశ్నించడమే అస్తిత్వాన్ని నిలబెట్టడం అవుతుంది. మనం అప్పుడు ప్రశ్నించలేదు అనుకున్న వాళ్ళము ఉండొచ్చు. నా మీద అయితే చాలా రకాల, నేను నిజానికి ఈ ప్రస్తావన తేవాల్సిన అవసరం లేదు. కానీ 10 సంవత్సరాల పాటు మమ్మల్ని ప్రతి ఒక్కరు అనుమానంగానే చూస్తున్నారు. ఇప్పుడు కూడా అనుమానంగా చూస్తున్నారు, అది వేరే సంగతి. అనంతగిరి పరిగి ఏరియాలో పారే ఈసా మూసీ నదులను కనుక మనము వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్ ఉపయోగించినట్టయితే, జల సంరక్షణ విధానాలు అవలంబించినట్టయితే హైదరాబాద్లో మనకు గ్రౌండ్ వాటర్ అనేది బాగా పెరుగుతుంది. ఎందుకంటే అప్ స్ట్రీమ్ అది మనకంటే 100 అడుగుల ఎత్తున ఉన్నది. అట్లా ఈ జలాశయాలన్నీ కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి ఇసుకను యథేచ్ఛగా 12 ఏళ్ల నుంచి కూడా తోడుకుంటూనే ఉన్నారు. ఇప్పుడైతే ఏకంగా చెక్ డ్యామ్లను బేల్చేసి, మేడిగడ్డ లాంటి బ్యారేజ్లను బేల్చేసి ఇవాళ ఇసుకను దొడకపోతా ఉన్నారు. కాబట్టి ఇది తెలంగాణకు ఖచ్చితంగా విధ్వంసమే. లక్షలాది సంవత్సరాలు, కోట్లాది సంవత్సరాలుగా ఉన్న గుట్టలను యథేచ్ఛగా ధ్వంసం చేస్తూనే ఉన్నారు. అది 50 ఏళ్ళుగా జరుగుతున్నది. గత 12 సంవత్సరాల్లో కూడా జరిగింది. అందుకే అస్తిత్వ వేదిక అనేది 2014లోనే ఏర్పడి ఉంటే ఈ గుట్టల విధ్వంసానికి, అదేవిధంగా ఈ నదుల్లో ఇసుక తోడుకోవడానికి, వాగుల్లో ఇసుకను తీసేయడానికి వ్యతిరేకంగా మనం గలం విప్పే వాళ్ళం, ఎంతో కొంత బ్రేక్ పడి ఉండేది. చాలామంది అనేక సందర్భాల్లో మనం తెలంగాణకు నష్టం జరిగినప్పుడల్లా బాధపడ్డాం, ఆందోళన చెందినాం. దానికి సంబంధించి ఏం చేయాలని పెద్దలందరి సహకారంతో మాట్లాడుతున్నాం. ఇవాళ కొత్తగా స్టార్ట్ అవుతుంది కాదు. 69 ఉద్యమం ఎప్పుడైతే చెన్నారెడ్డి గారు తెలంగాణ ప్రజాసమితికి సంబంధించిన ఎంపీలందరినీ తీసుకుపోయి కాంగ్రెస్లో కలిపినారో అప్పుడే ముచ్చర్ల సత్యనారాయణ గారు జై తెలంగాణ అనే ఓ పత్రిక ప్రారంభించినారు. ఇక్కడ తెలంగాణకు పత్రిక కావాలి, ఇప్పుడున్న పత్రికలు ఏవి కూడా తెలంగాణకు పనిచేయవు, తెలంగాణకు అనుకూలంగా రాయవు అని. కాబట్టి ప్రతి దశలో ఈ అవసరం వస్తున్నది. ఇప్పటి దశలో ఈ అస్తిత్వ వేదిక అవసరం కూడా చాలా ఉన్నది. దశాబ్దాలుగా, కొన్ని శతాబ్దాలుగా ఉన్నది, బాగానే ఉన్నది. కానీ ఇప్పుడు ఈ అస్తిత్వ వేదిక అనేది మళ్ళీ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరము భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలతో, దీన్ని ఎట్లా నిలబెట్టుకోవాలి, ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, ఏమైనా లోపాలు ఉంటే ఎట్లా సర్దిద్దుకోవాలి అనేది అసలు టాస్క్. కనుక ఆ అస్తిత్వ నిర్మాణానికి సంబంధించి, లేకపోతే పునర్నిర్మాణానికి సంబంధించి, కొనసాగింపుకు సంబంధించి ఇప్పుడున్న పరిస్థితులు ఏమిటి, ఎదురవుతున్న సవాళ్ళు ఏమిటి, బయట నుంచి కానీ లోపల నుంచి కానీ ఏ సవాళ్ళు ఎదురవుతున్నాయి, ఏ విధాలుగా వాటిని ఎట్లా ఎదుర్కోవాలి తెలంగాణ సమాజం.
తల్లిరో ననుగన్న పల్లె సక్కన్ని తల్లి నా పల్లె ఎల్ల కులములు గల్ల పల్లె అలనాటి ఎనలేని కీర్తిగల మల్లె ముంజేతి కడియాలు ముజ్జరపు మొలతాడు దండగడి అవతలకు తోక రుమాలు చెవికి కొలుకపోగు చేతిలో చుట్ట కోరమీసం కొప్పెరంచుల్లతోతి వెండి పోచి నడుముకు కీలు కత్తి గొంగడి కోలాటం గొడ్డలి చిప్ప కిర్రు చెప్పుల బిర్రు నడకవల కెరక గొర్రగాసే గొల్ల మల్లయ్య కెరక తెల్ల బట్టలు నొసట కుంకుమ పొట్టు తెల్లార సరికల్ల ఇల్లు చుట్టు మైల బట్టలు మల్లె పువ్వులు చేసి ఇంటికి తెల్లంగా సున్నాలు వేసి శుభరాకలిచ్చి శుభకార్యమని చెప్పి పోలు పోసి పెళ్లి పల్లాకి మోసి కందీల ఎలిగించి ఊరు దాటి వచ్చే సాకలియాకయ్య మరుపురాడోయి మంత్రసానై మనకు ప్రాణాలు పోసి సందుకు ఎన్నో సేవలను చేసి పుట్టిన పిల్లలకు పురుడులు పోసి పుండ్లు సుండ్రనకుండా క్షౌరాలు చేసి గోళ్ళు తీసి మైల పోలు పోసి ఊరు షాలు తిరిగా పెళ్లి బేలు వేసి కుంచొడ్లను పెడితే కండ్ల కద్దుకునే మంగళి రామయ్య మనసంతో గొప్ప సక్కన్ని మట్టి చెరువుల దవ్వుకచ్చి ఎండబోసిన మట్టి గుంటవుతో గుద్ది నీళ్లు బూడిద పోసి మెత్తంగా దొక్కి శార మీద ముద్ద సర్వలే జరిసి శారకోల కట్టెతో శార దింపి చాలా రకముల కుండలను మలిచి దింపి సరిసిన కుండలను వామిలోగా లేసి జేజబువయ్య కుమ్మరి కౌరయ్య ఊరు లేవక ముందతను నిద్రలేసి లగ్గల సొంటి బొగ్గులు కొలిమిలేసి తిట్టితో గాలెత్తి నుప్పు రాజేసి ఇనుమునంతా మెత్తబడటట్టు కాల్చి కొలిమి మంటకు ఒళ్ళు కాకపుడుతంటే సమ్మెటెత్తి కర్లు కొడువన్లు జరిసి ఊరికే పదునైన సాయమయ్యేది కమ్మరి చెలుముకి నిత్య పని చేసి బొంతాహ ముత్తాదు నడుముకు చుట్టి మోకు భుజమున పెట్టి కుచి చేత బట్టి పిల్ల బద్దకు పలుగురాళ్ళ పొడిగొట్టి మార్గత్తి మెరగత్తి మెత్తంగా నూరి కవడి బద్దకులొట్లు కాలి నడకల్లు ముప్పొత్తులా తాటి చెట్టు